కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్. గురువేగింజ తన నలుపు తనకు తెలియనట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారని, తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని నిరూపించుకోవాలి. అలా కాకుండా ముఖ్యమంత్రికి సవాల్ విసిరడం సరికాదు. నియమ నిబంధనలు ఉల్లంఘించి నిధులు ఖర్చు చేయడం నేరమా కాదా? మంత్రివర్గ తీర్మానం కానీ, గవర్నర్ అనుమతి కానీ, ఆర్బీఐ అనుమతి కానీ లేకుండా ఎలా ప్రభుత్వ సొమ్ము ఇతర దేశాలకు బదిలీ చేస్తారు? దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు. మీపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించుకోవాలని సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ప్రభుత్వంపై బురద చల్లడం సరికాదు అన్నారు. పైన వచ్చినటువంటి ఆరోపణలకు నిరూపించుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన దమ్ముంటే చర్చకురా, మీపైన ఏసీబీ కేసుంది, మీపైన ఈడీ కేసుంది కాబట్టి నాపైన కక్ష సాధింపు చర్యలు అని మాట్లాడడం అంటే చాలా విడ్డూరమైనటువంటి మాట. ఎందుకనంటే మీరు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి మీరు కనీసం మంత్రిగా పనిచేసినప్పుడు మంత్రి మండలి యొక్క ఆమోదం లేకుండా, ఫైనాన్స్ మంత్రి యొక్క ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాను, హెచ్ఎండిఏ ఖజానాను మీరు డైరెక్ట్ గా ఎఫ్ఆర్బి నిబంధనలు పాటించకుండా ఇతర దేశాలకు నిధులు తరలించడం అనేది ఆర్థిక నేరమా కాదా? అది సమాధానం చెప్పకుండా నేను సచ్చినూరని చెప్పుకునే ప్రయత్నం చేయడం విచారణలో ఉన్నప్పుడు ఎంతవరకు సమంజసమో మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతో పాటు మీపైన వచ్చినటువంటి ఆరోపణలను డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలే లేకుండా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అభివృద్ధికి ఆకాంక్షితులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే వారిని ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు గారు గాని, బీఆర్ఎస్ పార్టీ వారు గాని ఆత్మపరిశీలన చేసుకుని మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన సలహా ఇస్తున్నాం. దయచేసి మీరు గతంలో ఏం చేశారు? తెలంగాణ రాష్ట్రంలో 2 పర్యాయాలు ప్రతిపక్ష పార్టీలనే చేయకుండా చేసినటువంటి మీరు ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడితే యావత్ భారతదేశ సమాజం గాని, తెలంగాణ సమాజం గాని హర్షించదు అని మరొక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. దాంతో పాటు మీ పైన వచ్చినటువంటి ఆరోపణలను ఏవైతే మీరు చేసినటువంటి ఆర్థిక నేరాలు ఉన్నాయో దాన్ని నిరూపించుకోండి. మీకు విజ్ఞత, వినయత, తెలంగాణ ప్రజల పైన విశ్వసనీయత ఉంటే కానీ ఏదైతే సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజాప్రభుత్వం పైన వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక ఈ విధంగా మాట్లాడడం అనేది మంచి పరిణామం కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం.